వాట్సాప్ లో ఒక మెసేజ్ చెక్ చేద్దామని వెళ్ళి తెలియకుండా అప్డేట్స్ అన్ని చూస్తున్నారా? నైట్ టైం జస్ట్ రిలాక్స్ అవుదామని ఒక్క ఎపిసోడ్ తో ఆన్ చేసి బింజ్ వాచ్ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్ 3 AM దాకా మిమ్మల్ని లేచే ఉంచేలా చేస్తుందా? లేకపోతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో నోటిఫికేషన్ ఒకటి చెక్ చేద్దామని చెప్పి ఎండ్ ఆఫ్ ద వాల్ ఫీడ్ దాకా ప్రయాణం చేస్తూ ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎలా అయితే ముళ్ళుని ముళ్ళుతోనో తీయాలో ఈ ఫోన్ టెక్నాలజీతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ ఫోన్ ని వాడి మళ్ళీ మనం తీయగలం. ఈ ఫీచర్స్ ని మనం వినియోగించుకోవాలంటే మనం ఫోన్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ కి వెళ్ళాలి. సెట్టింగ్స్ లో మనం స్క్రోల్ చేస్తూ కింద డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది రోజుకి ఎంత టైం ఫోన్ లో స్పెండ్ చేస్తున్నారు అని. దాన్ని మనం ఇంకొకసారి క్లిక్ చేస్తే యావరేజ్ గా వారానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా మనకి తెలుస్తుంది. ఒకవేళ వాట్సాప్ ఎక్కువగా వాడుతున్నామో, యూట్యూబ్ ఎక్కువగా వాడుతున్నామో అని మనకి తెలిసిన తర్వాత దానికి మనం యాప్ టైమర్స్ కూడా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గ్రహిస్తే యూట్యూబ్ 1 hour వాడుతున్నట్టు ఉంది. సో మనం దానికి ఒక 15 minutes కంటే ఎక్కువ వాడకూడదని యాప్ టైమర్ సెట్ చేయొచ్చు. సో 15 minutes అయిన వెంటనే ఆ యూట్యూబ్ యాప్ క్లోజ్ అవడం జరుగుతుంది. అలాగే వేరే వివిధ యాప్స్ కూడా మనం టైమర్స్ ని సెట్ చేసుకోవచ్చు. మనము పడుకునే ముందర బెడ్ టైం మోడ్ లో మనకి డు నాట్ డిస్టర్బ్ అనేది ఆన్ చేసుకొని ఆ టైంలో మనకి ఎటువంటి కాల్స్, మెసేజెస్ రాకుండా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే బెడ్ టైం మోడ్ లో నైట్ 11 o'clock టు మార్నింగ్ 7 o'clock ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ మనం సెట్ చేసాం. ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ అంటే మీ ఫేవరెట్స్ లో ఉన్న వాళ్ళు 2 times కాల్ చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే ఎటువంటి మెసేజెస్ అవి కూడా రావు. ఇంకొక స్టూడెంట్స్ కి పెద్ద వెపన్ ఈ ఫోకస్ మోడ్. చదువుతున్న టైంలో మనకి డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ ఎలాగైతే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఈ ఒక్క బటన్ తో కంప్లీట్ గా ఆఫ్ అయిపోయి ఈ డిస్ట్రాక్టింగ్ యాప్స్ పాజ్ అయిపోతాయి. ఓన్లీ మీరు బ్రేక్ తీసుకోవాలంటే మళ్ళీ టేక్ ఏ బ్రేక్ ఫర్ 5 minutes అని అనొచ్చు. మళ్ళీ బ్రేక్ అయిపోగానే మళ్ళీ యాప్స్ అన్ని కూడా పాజ్ అయిపోతుంటాయి. తర్వాత మీ స్టడీ పీరియడ్ అంతా అయిపోయి లైబ్రరీ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఫోకస్ మోడ్ ని టర్న్ ఆఫ్ చేసేస్తే మిగతా యాప్స్ అన్ని కూడా నార్మల్ గా ఫంక్షన్ అవడం స్టార్ట్ అవుతుంటాయి.